ఒకటి మీరు చెప్పినట్టు ఉంటాయి ఎవరికైనా ఉంటాయి, ఏ పార్టీలో ఉంటాయి. అంటే బీజేపీలో అంతర్గతంగా చర్చలు జరిగో, లేదంటే బీజేపీలో ఎవరైనా మాట్లాడుకోనో, బీజేపీలో ఏదో చర్చ జరిగో కామినేని గారు క్షమాపణ చెప్పారు, దానికి సంబంధించి రికార్డ్స్ తొలగించమని చెప్పారు. మరి టీడీపీలో ఆ చర్చలు జరగలేదా? అంటే బీజేపీలో కూడా జరిగిందో లేదో తెలియదు. మనం అట్లీస్ట్ జరగకపోయినా ఆయన కన్సర్న్ వల్ల ఆయన మాట్లాడారు. కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ బయటకు వచ్చింది ఇప్పుడు. ఈ ఇష్యూ నుంచి బయటకు వచ్చేసింది. అట్లీస్ట్ ఐఎమ్ సారీ, నాది ఏమైనా ఉంటే తప్పు అయింది, దాని రికార్డు నుంచి తొలగించమని. దెన్ వాట్ అబౌట్ ది అదర్ టూ పార్టీస్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ అన్నని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వీళ్ళకి అలవాటే, వాళ్ళకి అలవాటే, అక్కడ వదిలేద్దాం. కానీ చిరంజీవి గారిని తిట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు తన తమ్ముడు కదా, ఇంకో తమ్ముడు కౌన్సిల్లో ఉన్నాడు కదా. నేను ఆబ్సెంట్ ఏమో నాకు తెలియదు, ఉన్నారు లేరు, మొన్న అయితే ఉన్నారు, అదే ఉన్నారు తెలియదు నాకు, ఐఎమ్ నాట్ చెక్, లేదు తెలియదు. కానీ ఎందుకు మాట్లాడలేదు? మీరు తనికళ్ళ భరణి ఒక స్టోరీ రాశాడు నాన్న మీద అమ్మ మీద. అంటే అమ్మ కన్నా నాన్న కుటుంబంలో ఎలా వెనకబడి ఉన్నాడని. అవును, విన్నాను, నేను కూడా విన్నాను. నానెందుకో వెనకబడ్డాడని అంటాడు. ఇక్కడ చిరంజీవి గారిని తిట్టినా, చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు నా తండ్రి తర్వాత తండ్రి మా అన్నయ్య అన్నాడు. తండ్రిని తిట్టినా, అన్నయ్యని తిట్టినా ఇక్కడ ఎందుకో తమ్ముడు వెనకబడ్డాడు. ఓకే, ఆ రూట్లో వచ్చారు మీరు. తమ్ముడు కదండి లేవాల్సింది, ఏం మాట్లాడుతున్నారు? కంపల్సరీ ఉంటది కదా, రెస్పెక్ట్, ప్రేమ, అది ఉంటది కదా. కూటమిలో వన్ ఆఫ్టర్ వన్ బయటకు వస్తున్నట్టున్నాయి. ఓకే, కామినేని గారు ముందు వచ్చారు. ఫస్ట్ బీజేపీకి సంబంధించి కామినేని గారు వచ్చారు. నెక్స్ట్ దీని మీద త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు లేదంటే నాగబాబు గారు మాట్లాడాలి. నేను కొంచెం అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ వెళ్తాను సార్. ఈరోజు అదే అసెంబ్లీలో నాకు తెలిసి సృజనా చౌదరి గారు, అమరావతి సంబంధించిన రైతులు, కామినేని గారు అయిపోయిన వెంటనే సృజనా చౌదరి గారు ఏమడిగా అంటే, అమరావతి రైతుల గురించి మనం చాలా మాట్లాడాం కదా, వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు అంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందో కూటమి కూడా అలా ఉంది, ఏంటి ఇలానే ఉంటారా అని ఒక ప్రశ్న వేశాడు. నేను అనుకుంటాను బీజేపీ స్లోలీ డివైడ్ అవుతుంది, కొంచెం ప్రశ్నల వర్షంలోకి వస్తుంది, క్వశ్చన్ రైజ్ చేస్తుంది. మామూలుగా ప్రశ్నించాల్సింది ఎవరు? ప్రతిపక్షం, ఇంకోటో అసలు నేను ప్రశ్నించడానికి వచ్చాను. సరే, ఆయన వేరే టాపిక్. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను, కూటమిలో ఉండి కూడా ప్రశ్నిస్తానికి వచ్చిన మనిషి ఏమో కామ్ అయిపోతున్నాడు. కూటమిలో ఉన్న వ్యక్తులు, ఒక రాజకీయ పార్టీ ఇంకొక అడుగు ముందుకేసి ఆ రాజధాని రైతుల మీద మాట్లాడింది. అదేవిధంగా వైజాగ్లో కట్టినటువంటి ఋషికొండ దాని మీద మాట్లాడింది. మనం రకరకాలుగా మాట్లాడాం కదా, వాళ్ళందరినీ అన్నాం కదా, ఏం జరుగుతుంది అక్కడ అనేది లేపింది. అంటే నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ లేకపోతే బాలయ్య గారు, ఈరోజు సెషన్ అయిపోయింది, ఇంకా రేపటి నుంచి ఆయన లేదు ఏమైనా అయిపోయిందని పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, అవన్నీ నాకు తెలిసి రికార్డు నుంచి తొలగించండి అనేది రేపటి నుంచి వాళ్ళ చేతుల్లో మళ్ళీ సెషన్ వచ్చినప్పుడు ఏమైనా జరగాల, మాట్లాడితే అప్పుడు మాట్లాడాలి. సో అయిపోయింది ఇంకా. సో దాని అర్థం ఏంటి? నేను మాట్లాడింది కరెక్ట్ అనే బాలయ్య అనుకున్నంతకాలం ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి సార్. వాట్ టైప్ ఆఫ్, మీరు సంపద సృష్టిస్తామన్నారు కదా, వాట్ టైప్ ఆఫ్ పీపుల్ మీరు ఎలక్ట్ చేసుకొని సభలో పెట్టారు? మీ పార్టీని కూడా లెక్క చేయకుండా మీ పార్టీ విధానం అయితే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని అలా అనటం, చిరంజీవి గారిని అలా అనటం ఒకవేళ తెలుగుదేశం పార్టీ విధానం అయితే మీరేమి ఐఎమ్ సారీ నా వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించండి ఎవరు అడగరు కూడా, అదన్నా చెప్పండి. మా విధానం అది కాదు. బీజేపీ తేడతెల్లంగా చెప్పేసింది. పవన్ అతనితోటి కామినేని గారితో క్షమాపణ అడిగినట్టుగానే ఆల్మోస్ట్ రికార్డు నుంచి తొలగించండి, పెద్దవాడు కాబట్టి ఏమైనా క్షమాపణ అనలేకపోయాడేమో, రికార్డు నుంచి తొలగిస్తే మొత్తం అరేంజ్ అయిపోతుందేమో, మనం ఏమన్నా ఇది పెన్సిల్ తోటి రాసి మళ్ళీ రబ్బర్తో కొట్టేటువంటి కాదు కదా, అక్కడ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి కదా, కాదు కదా. సో ఈ విధంగా చేసినప్పుడు నెక్స్ట్ కూటమిలో ఉన్నటువంటి నెక్స్ట్ పార్టీ ఏం చేయాలి? ఈ ప్రశ్న జనరల్గా అంటే సభ అనేది చాలా పవిత్రమైన అంశం అని అనుకుని దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా లేకపోతే అది పవిత్రం కాదు. ఆ పవిత్రతని తెలియజేయాల్సినటువంటి, బహిర్గతపరచాల్సినటువంటి, ప్రజల మధ్యకి తీసుకురావాల్సినటువంటి ఒక వ్యక్తో, ఒక సమూహమో, ఒక రాజకీయ పార్టీ లేకపోతే అవుట్ సైడ్ పర్సన్స్ ఎవరొకరు ఉండాలి. అప్పుడే అది స్వచ్ఛంగా కనపడుద్ది. లేకపోతే అందరం బూతులు మాట్లాడుకుని పోయామనుకోండి, దానిలో వాల్యూ ఉండదు, అదే కనపడుతుంది. ఇది తప్పని చెప్పేవాడు కావాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాట్లాడుతుంది. సభలో లేని వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారిని వాడు సైకో అనే విధానం అసలు ఎవడిచ్చాడు మీకే హక్కు? ఎవరండి సైకో? నేను అడుగుతున్నాను. అసలు ఎవడు మీరు అందరూ సైకో అంటానికి? అసలు హూ ఆర్ యూ?
ఈ ప్రశ్న నేనే కదా బయట వేసినా మీరు సమాధానం చెప్పగలరా? హ్మ్. కాబట్టి ఈ తప్పులు సభలో జరుగుతాయి. జరిగినప్పుడు సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా ఉన్నాం అనుకో, మాది ఒక లిమిటెడ్ కంపెనీ, ఇది మా కుటుంబ పార్టీ, మా ఇష్టం వచ్చినట్టు మేము బిహేవ్ చేస్తాం. అందులో పాపం దీనిలో అశోక్ గారు మీకు చెప్పాలి, స్వయాన కూటమిలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన బామర్దీన. మీ బావగారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ని కూడా లెక్క చేయకుండా, ఆయన కొన్ని సభా సాంప్రదాయాలు తెలుసు, ఆయన ఉన్నారు కదా అక్కడ, ఉన్నాడు తెలుసు, కానీ బావమర్ది లాంటి వ్యక్తి టక్కన అనేస్తే ఆ టైంలో ఆయన ఏమన్నా అనాలో లేదో ఆలోచించుకున్న టైంలో జరిగిపోయింది.